హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజులేక్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు వీడియో ఏంటంటే మెడిసిన్ వేసుకుంటే 4 డేస్లో తగ్గేది, మెడిసిన్ వేసుకోకపోతే 3 డేస్లో తగ్గే ఒక జ్యూస్ అనమాట. జ్యూస్ అనవచ్చు, లేదా వాటర్ అనవచ్చు, లేదా కాఫీ అనవచ్చు, ఏదైనా సరే. దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, లేదా కషాయం అని కూడా అంటూ ఉంటారు. కానీ ఇది కషాయం అయితే కానే కాదనమాట. మంచి టేస్ట్ఫుల్గా ఉండే ఈ జ్యూస్ కోసం మనం శొంఠి కొమ్ము, అలాగే మిరియాలు, పచ్చి పసుపు లేకపోతే ఆర్గానిక్ పసుపు అయినా సరే తీసుకోవచ్చు. ప్యాకెట్ పసుపు మాత్రం యూజ్ చేసుకోకూడదు. బెల్లం, వాటర్, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ నేను 3 డేస్ నుంచి ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఊరి నుంచి వచ్చినప్పుడు వచ్చిన జలుబులు, దగ్గులు అన్నీ కూడా తగ్గిపోయాయి. అందుకోసం ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని దానిలోనికి ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఈ మిరియాలు కచ్చా పచ్చిగా ఈ విధంగా దంచాలి, వీడియోలో చూపించినట్లుగా. ఇలా దంచిన ఈ మిరియాల్లోనికి పచ్చి పసుపు అన్న కదా, ఇది అరకు నుంచి తెప్పించిన పసుపు అండి. మనకి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. పసుపు కొమ్ము కాకుండా ఇలా పచ్చి పసుపు యూజ్ చేసుకుంటే మనకి రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ పసుపు కూడా వేసి దీనిలో దంచాలి. ఈ పసుపు అనేది ఒక 1/2 అంగుళం వరకు తీసుకోవచ్చు. పసుపు ఎక్కువ తీసుకున్నా కూడా మంచిదే, ఏం కాదు. తర్వాత శొంఠి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ శొంఠి కొమ్మును కూడా ఒక చిన్న ఇంచు తీసుకుని ఈ మూడింటిని కూడా బాగా దంచేయాలి. ఈ విధంగా దంచి కచ్చా పచ్చిగా దీన్ని ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులకి ఈ వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. 2 గ్లాసులు అంటే ముగ్గురికి సరిపోతుందన్నమాట. 2 గ్లాసులు వాటర్ వేసి గ్లాసున్నర అయ్యే వరకు మరిగించాలి. ఈ వాటర్లోనికి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం దీనిలోనికి బెల్లం వేసుకోవాలన్నమాట. ఇలా కచ్చా పచ్చిగా ఉంటే చాలు, మరీ మెత్తగా వద్దు. ఎందుకంటే మెత్తగా అయితే మ్యాష్ అయిపోయి ఆ ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చిగా ఉంటే మరిగినప్పుడు ఫ్లేవర్ మంచిగా దిగుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోనికి బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం అనేది కూడా ఆర్గానిక్ బెల్లం. నార్మల్ బెల్లం అయితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే అంత మంచిది కాదు. ఆర్గానిక్ బెల్లం అయితే మనకి చక్కగా టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఆర్గానిక్ బెల్లం కూడా నేను 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. బెల్లం ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసేసి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి చక్కగా మరిగించాలి. లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరిగిస్తే మనకి ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి వడకట్టేస్తే సరిపోతుంది. స్ట్రైనర్ తీసుకుని వడకట్టాలంటే ముందుగా స్టవ్ బంద్ చేసేసుకుని ఈ గిన్నె పక్కకు పెట్టేసేసుకుని ఇప్పుడు వడకట్టాలి. బాగా కచ్చా పచ్చిగా కాకుండా మెత్తగా దంచితే గసి అంటారు కదండి, చిన్న చిన్న రౌజ్గా వస్తుంది. అది స్ట్రైనర్ నుండి దిగిపోతుంది. దానివల్ల మనకి తాగుతున్నప్పుడు చివర కొంచెం గసిలాగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం కచ్చా పచ్చిగా దంచితేనే సరిపోతుంది. బెల్లం అయితే స్వీట్నెస్ కోసం తర్వాత కూడా కలుపుకోవచ్చు. మరిగించేటప్పుడే బెల్లం కలుపుకుంటే చక్కగా కొంచెం పాకం వచ్చినట్టుగా వస్తుంది. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ జ్యూస్ కూడా చిక్కగా ఉంటుంది. ఈ విధంగా వడకట్టేసేసి చక్కగా సర్వ్ చేసేసుకుంటే 3 రోజుల్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అది కాకుండా మిరియాలు చాలా హెల్దీ. శొంఠి అనేది జీర్ణశక్తిని పెంచుతుంది. బెల్లం అనేది రెసిస్టెన్స్ని, ఐరన్ని పెంచుతుంది. కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది.